హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మీరు ఒక కొత్త బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నారా? మీ డ్రీమ్ బిజినెస్ని నెరవేర్చుకుందాం అనుకుంటున్నారా? సో ఎస్, యూ క్యాన్ డూ ఇట్. ప్రతి ఒక్క ఆస్పైరింగ్ ఆంటర్ప్రెనర్ తన లైఫ్లో ఎప్పుడో అప్పుడు బిజినెస్ మొదలు పెడదామని అనుకొని ఉంటాడు. కానీ ఏదో ఒక కారణం వల్ల తను స్టార్ట్ చేయకుండా ఉండుంటాడు. సో కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల, కొంచెం ప్లాన్తో ఉండడం వల్ల మనం ఒక సక్సెస్ఫుల్ వెంచర్ని సక్సెస్ఫుల్ చేయగలుగుతాం. మన ప్యాషన్స్ని ఐడెంటిఫై చేయడం. పాయింట్ నెంబర్ 1, ఐడెంటిఫైయింగ్ అవర్ ప్యాషన్స్. ఫస్ట్ మీ స్కిల్స్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, మీరు దేంట్లో రాణించగలుగుతారు అనేది మీరు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంకోళ్ళని చూసి మనం ఫాలో అవ్వడం కాదు, కానీ ప్రతి పర్సన్కి ఒక టాలెంట్ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని పెంచుకుంటూ మనం ఒక బిజినెస్ వెంచర్ని మొదలు పెట్టగలిగితే అది సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, మార్కెట్ రీసెర్చ్ మ్యాజిక్. ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఫస్ట్ ఆ పనికి బ్యాక్గ్రౌండ్, మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మార్కెట్ ట్రెండ్స్ని, కన్జ్యూమర్ నీడ్స్ని ఒకసారి సర్వే చేయడం అలవాటు చేసుకోండి ఏదైనా స్టార్ట్ చేసే ముందు. సోషల్ మీడియాలో వాటి పోల్స్ ఏంటి, ఒపీనియన్స్ ఏంటి, కాంపిటీటర్స్ని స్టడీ చేయడము, అలానే ఈ ప్రోడక్ట్ని పర్టికులర్ ఏరియాలో లాంచ్ చేసే ముందు ఆ మార్కెట్ ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్రాఫ్టింగ్ అ కిల్లర్ బిజినెస్ ప్లాన్. ఏదైనా మనం గోల్ రీచ్ అవ్వడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ప్లాన్. ఆ ప్లాన్ మన మిషన్ వల్ల, మన విజన్ వల్ల, మన పర్టికులర్ గోల్ వల్ల మనకు అచీవ్ అవుతుంది. ఒక టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అయ్యేటప్పుడు అక్కడున్న కాంపిటీషన్ కానీ, అక్కడ పీపుల్ యాక్సెప్టెన్స్ కానీ, లేదా మనం ఫాలో అయ్యే స్ట్రాటజీని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఆ బిజినెస్ ప్లాన్ని ప్రాపర్గా డెవలప్ చేయకపోతే ఆ ప్రాజెక్ట్ లాంచ్ అయినా కూడా పర్టికులర్ గ్రోత్ లెవెల్కి వెళ్ళలేకపోతుంది. నెక్స్ట్ ఇస్ ఇన్నోవేటివ్ బ్రాండింగ్ స్ట్రాటజీస్. ఒక ప్రోడక్ట్ని బ్రాండ్ ఎలా చేస్తామో అదానే మనకు అది మార్కెట్లో కనిపిస్తుంది. ఒకవేళ బ్రాండింగ్ సరిగ్గా అవ్వకపోతే ఆ ప్రోడక్ట్లో దమ్ము ఉన్నా, ఆ ప్రోడక్ట్ చాలా మంచిదైనా కూడా అది కరెక్ట్ జనాల దాకా రీచ్ అవ్వద్దు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కూడా కరెక్టే. అది ఎలా అంటే, సపోజెడ్లీ ఆ ప్రోడక్ట్లో దమ్ము లేదు, ఆ ప్రోడక్ట్లో క్యాలిబర్ లేదు, మనం చాలా బాగా బ్రాండింగ్ చేసాం కానీ అది కూడా సక్సెస్ఫుల్ అవ్వదు. సో అ ప్రోడక్ట్ షుడ్ హ్యావ్ అ క్యాలిబర్ అండ్ ఆల్సో ద ప్రోడక్ట్ షుడ్ బి బ్రాండెడ్ వెల్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండింగ్. నెక్స్ట్ ఈస్ ఫండింగ్ హ్యాక్స్. యాజ్ ఇండియన్స్ మనం అందరం లైఫ్లో ఎప్పుడో అప్పుడు ఈ హ్యాక్స్, జుగాడ్ మనం అన్నీ చేసుంటాం. టూత్పేస్ట్ అయిపోవడానికి వస్తున్నప్పుడు లాస్ట్ డ్రాప్ కూడా మనం గట్టిగా ఒత్తి తీసుంటాం. లైఫ్లో మనకి ఏమీ లేని టైంలో కూడా మనము ఇంట్లో ఏదో ఒక దాంతో సరిపెట్టుకొని ఉంటాం. ఎంత పెద్ద ప్రాబ్లంలో పడిపోయినా మన చుట్టూ ఉన్న వస్తువులతోని దానికి సొల్యూషన్ ఫైండ్ చేసి ఉంటాం. ప్రతి ఒక్కరూ ఇలా చేసుంటారు. బిజినెస్ కూడా అంతే. బిజినెస్ చేయడానికి మీకు చాలా పెద్ద బడ్జెట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్ చాలా మంది వెనకాల నిల్చోవాల్సిన అవసరం లేదు. మీ ప్రాపర్ ప్లానింగ్, మీ హ్యాక్స్ సరిగ్గా ఉంటే మీకు ప్రాపర్ రిజల్ట్ అనేది ఓరియంట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, టెక్ సేవీ టూల్స్ ఫర్ ప్రొడక్టివిటీ. ఒక్కసారి మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాప్స్ని, టూల్స్ని వాడడం మొదలు పెడితే మన వర్క్ సగానికి సగం అయిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీ రిపీటెడ్ టాస్క్స్ని తొందరగా కవరప్ చేసేస్తుంది. సపోజెడ్లీ మనం టెక్నాలజీ వాడి ఏదైనా యాక్టివిటీ చేయడం వల్ల అనవసరమైన టార్గెట్స్, అనవసరమైన టాస్క్స్ మనం చేయకుండా టెక్నాలజీకి అప్పచెప్పేయచ్చు. అండ్ మనం క్రియేటివిటీ మీద, మన బిజినెస్ని ఎలా పెంచాలో ఆ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. Last point, but not the least point, it's very important, having a stellar online presence. ఏదైనా బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ కమ్స్ యువర్ రిజిస్ట్రేషన్స్. మీ కంపెనీ రిజిస్ట్రేషన్స్, మీ కంపెనీ ట్యాక్స్ ఫైలింగ్ అండ్ ఆల్సో కంపెనీకి ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్. ఇవి బేసిక్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేసే ముందు. చాలామంది తప్పు చేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేసుకున్న 5 ఏళ్ల తర్వాత ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారు, 5 ఏళ్ల తర్వాత జిఎస్టీ ఫైలింగ్ చేస్తారు, 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత వెబ్సైట్ డెవలప్ చేసుకుంటారు. అలా చేయకండి. ఐటీ ఎన్ని రోజులు మనం ముందు డెవలప్ చేసుకుంటామో మనకి బెటర్గా ఉంటుంది ఫ్యూచర్లో ఏదైనా లోన్ ప్రాసెస్కి కానీ, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్కి కానీ. అలానే ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ ఎన్ని రోజులు ఇంటర్నెట్లో ఉంటుందో మన గ్రోత్ అనేది అంత తీసుకొస్తుంది. ద ఓల్డర్ ద వెబ్సైట్, ద బెటర్ ఇస్ ద ప్రొడక్టివిటీ.
అలానే వెబ్సైట్తో పాటు మనం సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్సీఓ, కీవర్డ్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇది బేస్ మన బిజినెస్కి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఇట్. ఇంకా బిజినెస్కి సంబంధించిన చాలా విషయాల మీద, కాన్సెప్ట్స్ మీద, డిఫరెంట్ బిజినెస్ మీద మీకు అవగాహన తెచ్చే వీడియోస్ చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.